హ్యాండ్స్కి ఇట్లా 4 మడతలు వేయండి. ఇలా 4 మడతలు వేసి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ వేసుకోండి. ఏం చేశానండి, వీడియో తీద్దామని ఇప్పుడు దాకా ఆగాను. ఎవరో ఒకళ్ళు ఉల్లిపాయలు బండని, లేదంటే శనక్కాయలు బండని ఏదో ఒకటి వస్తూనే ఉంది. ఇప్పుడు ఏదో వచ్చింది. మీకు ఏమైనా డిస్టర్బెన్స్గా ఉంటే లైట్ తీసుకోండి. ఓకేనండి. ఇప్పుడు ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం ఇప్పుడు మనం హ్యాండ్ పొడవు చూసుకుందాం. ఇక్కడ నుంచి ఇక్కడ మిడిల్లో షోల్డర్ దగ్గర ఇలా పెట్టేసుకొని వస్తే మనకి 7 ఇంచెస్ ఉందండి. 7 ఇంచెస్ అంటే ఖర్చుతో కలిపి మనకి 8 ఇంచెస్. అంగో చూడండి, వినిపిస్తుందా? లావు మిరపకాయలు అంటండి. ఇలా వస్తుంది. అందుకనే మీకు వీడియోలో కూడా నేను పోస్ట్ చేయడానికి లేట్ అవుతుందండి. ఓకేనండి. ఇక్కడ మనకు వచ్చింది 7 ఇంచులు, ఖర్చుతో కలిపి 8 ఇంచులు. ఓకేనండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ వేస్తాం. ఇక్కడ అదేవిధంగా మనం చంక డౌన్ 3.5 ఇంచులు, ఇదే 3.5 ఇక్కడ కూడా గుర్తు పెట్టేసుకోండి. ఓకేనా అండి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇలా పట్టుకొని కరెక్ట్గా ఇలా తీసుకోండి. నాకు 6.25 వచ్చిందండి. 6.25 అంటే ఇది వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ కదా, మనం కుట్టేది లైనింగ్ బ్లౌజ్. ఒక కుట్టు మందం మనం ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. ఎందుకంటే లైనింగ్ బ్లౌజ్కి ప్లెయిన్ బ్లౌజ్కి తేడా ఉంటుంది కదా, అందుకని ఇప్పుడు మనం 6.5 పెట్టుకుందాం. ఇక్కడ నుంచి 6.5. ఓకేనండి. ఇప్పుడు మనకు వచ్చేసరికి చంక ఇలా పెట్టేసుకొని 9.5. 9.5 అంటే మనకి 8.5 రావాలి. 8.5 అంటే ఖర్చుతో కలిపి 9. ఇలా పెట్టేసుకొని ఇలా పెట్టేసుకోండి. వచ్చింది 9 ఇంచులు. ఇలా మనం కొలిసేటప్పుడు కూడా కరెక్ట్గా చూసుకోండి. లాగితే ఇంకొంచెం ముందుకు వస్తుంది టేప్, అందుకని. లేదు అనుకుంటే ఇక్కడ పెట్టేసుకోండి. ఇక్కడ పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఇలా పెట్టేసుకోండి. తెలిసిపోతుంది. కనిపిస్తుందా అండి? ఇదిగండి, ఇక్కడ నుంచి ఇక్కడ వాటికి 8.5 ఇంచులు. మనకి ఇక్కడ ఖర్చుతో కలిపి 9 ఇంచులు వచ్చిందండి. ఓకేనా. ఇప్పుడు 8.5 ఇంచులకి మనం ఇలా పెట్టేసుకొని ఇలా తీసుకోండి. ఇప్పుడు మనకి ఇక్కడ చంక ముక్కలు పడతాయండి. ఓకేనండి. ఇక్కడ నుంచి ఇలా ఒక లైన్ తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి 1.5 ఇంచులకి ఇక్కడ నుంచి ఇలా తీసుకొని డౌన్ చేయండి. ఓకేనా. ఇలా వస్తుందండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం. మనం 1.5 ఇంచులో పెట్టుకున్నాం కదా, అక్కడ వచ్చేసరికి 1/2 ఇంచు లోపలికి తీసుకోండి. ఓకేనండి. ఇప్పుడు ఇక్కడ టక్ పెట్టుకొని ఇక్కడ టక్ పెట్టుకున్నాము. మనం దీనికి చంక ముక్కలు వేయాల్సి వస్తుందండి. తప్పదండి, పెద్ద సైజు బ్లౌజ్ కదా.
వేయాల్సి వస్తుంది. ఇలా వేసుకొని ఇప్పుడు మనం క్లోత్ తీసుకున్నాం హ్యాండ్స్కి, ఇక్కడ నుంచి ఇలా లైట్గా తీసుకొని 30 ఇంచ్ వచ్చేటట్టు క్లోత్ తీసుకోండి. ఇలా రానిచ్చేసేయండి. ఓకేనండి. ఇప్పుడు టక్ పెట్టుకోండి. ఇది ఫ్రంట్ పార్ట్కి అన్నట్టు.